ఊరువాడ గల్లీ గల్లీలో ఉదరగొట్టిన మైకులు మరికొన్ని గంటల్లో మోగబోనున్నాయి. రేపటితో ప్రచారం ముగిసిపోతుంది. ఇన్నాళ్లు హామీలు విమర్శలతో తొళ్లుకొట్టిన పార్టీలు ఇక ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సిందే. మరోవైపు చివరి క్షణాల్లో ప్రధాన పార్టీల అధినేతలు, అభ్యర్థులు వీలైనన్ని సభలు, రోడ్ షోలతో చుట్టేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఎన్నికల ప్రచార ఘట్టం రోజుల నుంచి గంటల లెక్కల్లోకొచ్చేసింది. కేవలం రేపటి వరకే సమయం మిగిలింది. అభ్యర్థులు ఎంత ప్రచారం చేసినా, ఎవరిని తెచ్చుకున్నా రేపటిలోగా జరిగిపోవలసిందే. ఇప్పటికే పెద్దగా తిరగని అభ్యర్థులు కూడా చివరిలో హడావుడి పడుతున్నారు. కనీసం ఆఖరి రోజుల్లో అన్న జనంలో ఉండాలని తాపత్రయపడుతున్నారు. ఆ గట్టునుంటావా, ఈ గట్టుకొస్తావా అంటూ ఓటరుకు గాలాలు వేస్తున్నారు. అటు లిక్కర్, కరెన్సీ పంపిణీ కూడా జోరుగా సాగుతోంది. ప్రచారం ముగింపు గడువు దగ్గర పడుతున్న కొద్దీ నోట్ల కట్టలు పెద్ద మొత్తంలో బయటకు వస్తున్నాయి. మందు బాటిళ్లు వేల సంఖ్యలో దొరికిపోతున్నాయి. చెక్ పోస్టుల్లో ఏ వాహనం ఆపినా మందో మనీయో ఏదో ఒకటి పట్టుబడుతోంది. దీంతో అధికారులు కూడా తనిఖీలు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు గెలిచిపోతామనే ధీమాతో ఉన్న అభ్యర్థులు కూడా ఆఖరి నిమిషంలో టెన్షన్ పడుతున్నారు. గతంలో చాలాసార్లు చివరి ఘట్టంలో జాతకాలు తారుమారయ్యాయని గుర్తు చేసుకుంటున్నారు. ఓటర్లు ఎక్కడ మనసు మార్చుకుంటారోనని ఒకటోసారి, రెండవసారి, మూడవసారి అని ఊళ్లు చుట్టేస్తున్నారు ద్వితీయ శ్రేణి నేతలు. కింది స్థాయి కేడర్ను సమన్వయం చేసుకుంటూ బూత్ల వారీగా వ్యూహాలు పన్నుతున్నారు. ఇప్పటి వరకు అగ్రనేతలు టచ్ చేయని నియోజకవర్గాల నేతలు తెగ టెన్షన్ పడుతున్నారు. ఈ 2 రోజుల్లో అధినేతల్ని రప్పించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వాళ్లు రాకపోతే ప్రత్యామ్నాయంగా స్టార్ క్యాంపెయినర్లతో అయినా ప్రచారం చేయించాలని భావిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో సీఎంలు, ప్రతిపక్ష నేతలు ఒక్క క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. అన్ని పార్టీల అధినేతలు యాత్రలు, ర్యాలీలు, బహిరంగ సభలు పెట్టి జనానికి తామివ్వబోయే తాయిలాలను ఏకరువు పెడుతున్నారు. సినిమా గ్లామర్ కూడా తోడవడంతో జనం వారిని చూసేందుకు ఎగబడుతున్నారు. ప్రచారం చేసేశాం, డబ్బు పంచేశాం, మందు ఎంత కావాలంటే అంత పోస్తున్నాం, ప్రతిరోజు చికెన్ బిర్యానీ తినిపిస్తున్నాం, అయినా సరే జనం ఆఖరిలో హ్యాండ్ ఇస్తారేమో అనే భయంతో అభ్యర్థులు వణికిపోతున్నారు. పైకి తమ వైపే అని చెప్తున్నా పోలింగ్ బూత్కు వెళ్లాక ప్రత్యర్థికి ఓటేస్తారేమో అనే సందేహాలతో వారికి నిద్ర కూడా పట్టడం లేదు. హోరాహోరీ పోరు ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కాస్త అనారోగ్యంతో ఉన్న నేతలైతే డాక్టర్లను పక్కన పెట్టుకుని మరీ ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలా ప్రచారం ముగింపుకు చేరుకున్న వేళ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.